అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు చికెన్ ఫ్రై చేద్దామండి. ఈరోజు వీడియో ఏంటంటే చికెన్ ఫ్రై చేద్దాం. వాటికి కావాల్సినవి ఒక చెక్క తీసుకున్నానండి, ఒక 5-6 లవంగాయలు, ఒక 10 వరకు మిరియాలు, ఒక స్పూన్ వరకు ధనియాలు, ఒక 5-6 ఎండుమిరకాయలండి. వాటిని కొంచెం దోరగా ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు అవి కొద్దిగా చల్లారాక మిక్సీ పడదామండి. స్టవ్ మీద ఒక బాండ్లీ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకుందాం సరిపడంతా ఫ్రైకి. ఒక మీడియం సైజు పెద్దలపాయ తీసుకున్నానండి. వాటిని ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. పెద్దలపాయ ముక్కలు అయితే వేసేద్దాం. అలాగే 2 పచ్చిమిరకాయలు ఇలా చీలికలుగా చేసుకున్నాను. అయితే ఫ్రై అయ్యండి. అందులో ఒక రెమ్మ కరివేపాకు వేసుకుంటున్నా. మనం ముందుగానే నూరు పెట్టుకున్న అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ 1 స్పూను. ఇది కొద్దిగా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుందాం. ఈ చికెన్ ఫ్రై కొంచెం ఘాటుగా ఉండిద్ది. ఎండుమిరగాయలు మిరియాలు వేసాను కాబట్టి కొద్దిగా పసుపు కూడా వేసుకుందాం. ఇందులో మనం 2-3 సార్లు కడిగి పెట్టుకున్న చికెన్ వేస్తున్నానండి. కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుందాం. ఈ చికెన్లో వాటర్ అంతా పోయే వరకు ఫ్రై చేయాలి. ఇంకొంచెం ఫ్రై అవనిద్దామండి. ముక్క అయితే బాగా మెత్తగా ఉడకాలి. ఇంకా కొద్దిగా గట్టిగానే ఉంది. ఇంకొద్దిగా ఉడకనిద్దాం. ఇంకొంచెం ఫ్రై అయ్యాక మసాలా కారం అయితే వేసుకుందాం. చికెన్ అయితే ఫ్రై అయింది. ముక్క ఉడికిందో లేదో చూద్దాం. ముక్క అయితే మెత్తగా ఉడికింది. ఇప్పుడు ఇందులో మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న మసాలా కారం అయితే వేసేసుకుందాం. మనం ముందే రెడీ చేసుకున్న ఎండుమిరగాయలు మసాలా పొడి అయితే వేసుకుంటున్నామండి. కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుందాం. ఇందాక కొంచెం వేసాం కాబట్టి. చికెన్ అంతా బాగా కలిసే వరకు ఈ మసాలా పొడిని బాగా కలపాలి. వేయాల్సిన అవసరం లేదండి, మనం ఎండుమిరగాయలు వేసాం కాబట్టి. మిరియాలు కూడా వేసుకున్నాం. బాగా ఘాటుగా ఉండిద్ది. ఇందులో కొంచెం ఒక నిమ్మకాయ రసం పిండుకొని కొత్తిమీర వేసుకుందాం. నిమ్మరసం కూడా వేసుకున్నానండి కొద్దిగా. కొంచెం కొత్తిమీర వేసుకుందాం. ఇంతే అండి, చికెన్ ఫ్రై అయితే అయిపోయింది. ఒకసారి మీరు కూడా చేసి చూడండి. ఇలాగ ఎండుమిరగాయలు మిరియాలు చెక్క లవంగాయలు కొంచెం ధనియాలు వేసి చాలా బాగుండిద్ది.
చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు తిని చెప్దాం ఎలా ఉందో. చికెన్ ఫ్రై అయితే అయిపోయిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా 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 థ్యాంక్స్ అండి. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వచ్చేసి వేడి చికెన్ ఫ్రై, వేడి పప్పు టమాటా, వేడి అన్నం ఫ్రెండ్స్. ఇదిగోండి అలా ఉందో తిని చెప్దాం. చాలా బాగుంది ఫ్రెండ్స్. ఫ్రై మాత్రం పప్పులో ఇలా ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ మటుకు సూపర్ ఉంది ఫ్రెండ్స్. ముక్కలు బాగా ఉడికినాయి, మసాలా బాగా పట్టింది, సూపర్ ఉంది కూర. ఫ్రై మట్టి వేరే కావాలో పప్పులో ఫ్రై చేసుకొని తింటే భలే ఉండిద్ది ఫ్రెండ్స్. అందులో నిమ్మకాయ పిండుకొని తింటే వేరే లెవెల్. భలే ఉంది ఫ్రెండ్స్. చూసిన ప్రతి ఒక్కళ్ళు లైక్ కొడతారు. మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరికి షేర్ చేయండి ఫ్రెండ్స్. లైక్, షేర్, సబ్స్క్రైబ్. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, బాయ్.